టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ ఉప్పల్ బాలును ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ లో తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఉప్పల్ బాలును బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏదైతే షో ఉందో ఆ షో నుంచి మనోడిని ఎలిమినేట్ చేయడం జరిగింది. అదే విధంగా మనోడిని ఉద్దేశిస్తూ నవదీప్ అనే హీరో అపహాస్యం చేయడం జరిగింది, అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఉప్పల్ బాలు ఈ విషయం మీద ఏం మాట్లాడిండు, ఈ నవదీప్ అనే హీరో కథేంది, ఉప్పల్ బాలు కంటే నవదీప్ ఏమన్నా గొప్పోడా, ఒక్కసారి ఉప్పల్ బాలు చెప్పిన మాటలు విందాము. అదేవిధంగా ఉప్పల్ బాలుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళ మాటలు విందాము. ఆ తర్వాత ఈ నవదీప్ అనే హీరో సంగతి కూడా చూద్దాము. అదే విధంగా ఈ బిగ్ బాస్ షో గురించి కూడా మనం మాట్లాడుకుందాము. చలో ఒక్కసారి వీళ్ళు మాట్లాడిన మాటలు విందాం. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడి ఇవ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూశారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేపుని గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది. కాదు నాకు కంటెంట్ ఏం కావాలండి మీకు బిగ్ బాస్లో, ఎంటర్టైన్మెంట్ కామెడీ, మీ ఇచ్చే టాస్క్లు మాత్రమే ఆస్తారు అక్కడ. అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెరుగులు నాకడము, లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్కి వెళ్తారా? మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నేను ఎన్నో రోజులు కష్టపడ్డా, అవమానాలు భరించాను, మా చుట్టాలు కూడా తిట్టారు. అవి నేను భరించి రోజు నేను అగ్నిపరీక్షకు వచ్చి ఆ జీవుడిలో సెలెక్షన్ అయినా, దాంట్లో సెలెక్షన్ అయినా ఎంత నాకు ప్రేమ ఉంది తెలిసి చెప్పాలంటే. నేను వెళ్తాను అని ఎన్నో కళలు నా జీవితం నాశనం చేసిన నీ వల్ల. నేను ఎప్పుడు బాధపడలేదు, మా డాడీ చనిపోయిన కూడా బాధపడలేదు. ఆడుతున్నా కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గాలుగా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు, మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. జస్ట్ ఒక్కటే రోజు 70 మెంబర్స్ని అబ్జర్వ్ చేసి సెకండ్ డే 70 మెంబర్స్ని కూడా ఇమిటేట్ చేసి ఎంత ఫండ్ జనరేట్ చేశాడంటే అది జస్ట్ ఉప్పల్ బాలు వల్లనే సాధ్యం. నేను కూడా ఉప్పల్ బాలు అంటే ఓకే ఏదో నార్మల్గా ఫన్నీగా ఉంటారు అనుకున్నా కానీ హీస్ సచ్ అ టాలెంటెడ్ గై. అక్కడ ఉన్న 70 మెంబర్స్ని కూడా 2 hours నాన్ స్టాప్గా నవ్వించాడు. అలాంటి పర్సన్ని కదా తీసుకోవాల్సింది. నవదీప్ గారు మాట్లాడుతూ ఉప్పల్ బాలు నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి మాట్లాడుతుర్రు. అదే బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది, ఆ బిగ్ బాస్ షో నుంచి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు, ఆ బిగ్ బాస్ షోని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలి, ఆ బిగ్ బాస్ షో వల్ల ఒక్కడంటే ఒక్కడు బాగుపడడా, ఆ బిగ్ బాస్ షో వల్ల మీరు బాగుపడరు తప్ప సమాజం ఏమైనా బాగుపడదా? సమాజం ప్రతిసారి ఆ బిగ్ బాస్ షోని బైకట్ చేయాలని చెప్పి మాట్లాడుతుంటారు. ఉప్పల్ బాలు వల్ల సమాజానికి ఏం ఉపయోగం అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, అసలు బిగ్ బాస్ షో వల్ల ఏం ఉపయోగం? బిగ్ బాస్ షోనే బైకట్ చేయాలని సమాజం అంటుంది. దీని గురించి తెలుసుకో మిస్టర్ నవదీప్. ఉప్పల్ బాలు మాట్లాడిన మాటలు, అదే విధంగా ఉప్పల్ బాలుకు సపోర్ట్గా కొంతమంది మాట్లాడినటువంటి మాటలు. నేనైతే బిగ్ బాస్ షో అయితే చూడను, ఇప్పటివరకు చూడలేదు కూడా. అయితే నాకున్న సమాచారం ప్రకారం నేనైతే మాట్లాడుతున్నా. ఉప్పల్ బాలు గురించి ఈ విషయానికి వస్తే, ముఖ్యంగా ఉప్పల్ బాలు గురించి నవదీప్ అనటాన్ని ఏం మాట్లాడాడంటే నువ్వు ట్రాన్స్జెండర్ అని మాట్లాడాడు. అదేవిధంగా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా, నువ్వు చేసేంత చెత్త కామెడీ అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడాడు. సరే, ఎందుకు మరి ఉప్పల్ బాలు ఈ విధంగా కామెడీ చేస్తాడనేది కూడా తెలుసుకోవాలి కదా నవదీప్ అంటాడు. ఎందుకంటే ఆయన ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఎవరెవరు ఈ యొక్క అగ్ని పరీక్ష లాంటి షోకి సెలెక్ట్ అయ్యారు, మరి ఈ సెలెక్ట్ అయిన అందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నవదీప్ అనేటాల గురించి ఉప్పల్ బాలు కూడా ఏది పడుతుంది మాట్లాడవచ్చు అక్కడ, కానీ ఆయన అట్లా మాట్లాడలేదు. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను అట్లా అంటే, ఉప్పల్ బాలు గురించి ఉప్పల్ బాలు ఎందుకు ఆ విధంగా చేస్తారనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన కుటుంబం కోసము తన ఒరిజినల్ క్యారెక్టర్ని చంపుకొని ఆయన నటిస్తూ నవ్విస్తూ అదే విధంగా కామెడీ చేస్తూ నలుగురితో మాటలు కూడా పడతాడు. అదే విధంగా నలుగురి చేత ఈ నవ్వులు కూడా పూయిస్తుండు. అలాంటి వ్యక్తిత్వం ఉప్పల్ బాలు సొంతం. ఉప్పల్ బాలు తన కుటుంబాన్ని పోషించడం కోసము ఆయన చేస్తున్నటువంటి ఆ కామెడీ కావచ్చు, అసలు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు, ఆయన కూడా చాలాసార్లు చెప్పిండు. అది మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఆ షోకి వచ్చి మరి డైరెక్ట్ ఉప్పల్ బాలు ఏం చెప్పిండు, నేను డబ్బుల కోసమే వచ్చినా అని చెప్పిండు. అవును, మరి ఆయన డబ్బుల కోసమే వచ్చిండు. ఎందుకంటే ఆయన
కుటుంబం కానీ ఆయన కానీ పడ్డటువంటి అవమానాలు, ఆయన కుటుంబం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆయనకు తెలుసు. దేని వల్ల ఎదుర్కొన్నాడు? డబ్బు వల్ల. ఇప్పుడు నవదీపు ఆడ జడ్జిగా వేస్తున్నా ఆ బిగ్ బాస్ షోకి వెళ్ళి ఇక్కడ ఏతులు కొట్టే మాటలు మాట్లాడుతున్నా, దానికి కారణం ఏంటిది? డబ్బే కదా. డబ్బు ఇవ్వకుండా నవదీప్ వచ్చి ఫ్రీగా షో ఏమంటే వేస్తారా? చేయడు కదా. ఉప్పల్ బాలు టాలెంట్ ఉందా లేదా అంటే ఉప్పల్ బాల్ని ఆడదాకా వచ్చిందంటే ఉప్పల్ బాల్లో ఏ టాలెంట్ లేకుండానే అంత దూరం తీసుకెళ్ళిరా. ఉప్పల్ బాలు గురించి ఇన్ని మాట్లాడతాడు కదా. ఈ నవదీప్ ఆయన సినిమాలలో ఛాన్స్ రాకపోతే ఈయన పరిస్థితి ఏంది? ఈ రోజు జడ్జిగా ఉంటాడా? అదే బిగ్ బాస్ షో అవకాశం రాకపోతే ఈ రోజు నవదీప్ అంటానే అలా జడ్జి కూర్చుంటాడైనా. అదే విధంగా నవదీప్ చరిత్ర మనకు పెద్ద గొప్ప ఉందా? గతంలో తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేసిరు మనోడి మీద. డ్రగ్స్ కేసును అయితే దాదాపు 5 గంటలు విచారించారు. ఇది నీ చరిత్ర. ఆ రోజు నీ లక్కు బాగుండో లేకపోతే నీ తరఫున వాదించే లాయర్లు గొప్పవాళ్ళు కాబట్టి అక్కడ నీ మీద ఆధారం లేకపోయేసరికి నువ్వు బయటకు వచ్చినావు అంతే తప్ప అసలు ఉప్పల్ బాలు నువ్వు గుర్తుపట్టినోడే ఉండరు ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా నవదీప్ అంటోడికి ఎవరు గుర్తుపడతారు? రేపు నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? ఉప్పల్ బాలుకున్న ఫాలోవర్స్ నీకున్నారా? అసలు ఉప్పల్ బాలు అంటే ఆయన గురించి నువ్వు మాట్లాడే ముందు ఎందుకు నేను ఉప్పల్ బాలుకు సపోర్ట్ చేస్తున్నా అంటే ఆయన కుటుంబ పరిస్థితి గురించి గతంలో చెప్పిండు కాబట్టి గతంలో నేను కూడా ఆయన గురించి తప్పుగానే అనుకున్నాము మేమందరం కూడా. ఎందుకంటే ఏంది ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తాడని చెప్పి మేము అనుకున్నాం. కానీ అతని చరిత్ర విన్నాక అతని స్టోరీ తెలిసిన తర్వాత నిజంగా ఆయన క్యారెక్టర్ని చంపుకొని ఒక రోజు మొత్తం ఆయన క్యారెక్టర్ని వదిలేసి ఆయన ఒరిజినాలిటీని కూడా చంపుకొని ఒక అందరినీ నవ్వించడం కోసం 4 రూపాయల కోసం తన కుటుంబాన్ని పోషించడం కోసం ఆయన ఒక రోజంతా సంబంధం లేని క్యారెక్టర్లో జీవిస్తాడంటే దానికి మన అందరం ఏం చేయాలి? సెల్యూట్ చేయాలి కదా. ఆ పరిస్థితులు ఎట్లుంటాయని అందుకు అట్లా చేస్తాడు? ఆయనకు కూడా డబ్బు ఉండి ఆయనకు కూడా ఆర్థికంగా బలంగా ఉండి సమస్య లేకపోతే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్తోనే ఉండేవాడు. ఇట్లా నలుగురితోటి తిట్లు వాడుకుంటా నీలాంటి వాడితోటి ఏ వాడితే ఆ మాటలు వాడుకుంటా ఉంటాడు కాదు కదా. ఆయనేమో మీలాగా డ్రగ్స్కి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవడు. అదేవిధంగా మీరు బిగ్ బాస్ షోలో గతంలో తీసుకొచ్చిన చాలా మంది ఈ ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరినీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ బిగ్ బాస్ షోలో కూర్చోబెట్టి మీ బిగ్ బాస్ షోలో రేటింగ్స్ కోసం మీరు ఏదైనా చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే డబ్బున్నోళ్ళు లేదంటే అందమైన అమ్మాయిలు లేదంటే ఇంకా మీకు నచ్చిన వాళ్ళు ఉంటే మీరు సపోర్ట్ చేస్తారు, అవసరమైతే వాళ్ళని బిగ్ బాస్ షోకి పంపిస్తారు. కానీ ఉప్పల్ బాలు అంటాడు సామాన్యుడు కదా, చాలా డౌన్ పర్సన్ కదా, అసలు డబ్బులు లేని వ్యక్తి కదా, పేదోడు కదా. ఈ పేదోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ విధానం మీకు ఎట్లా వస్తుంది? మీకు హై రిచ్ వాళ్ళు ఉంటే మీకు హై రిచ్ కిడ్లు నస్తారు, లేదంటే అందమైన అమ్మాయిలు నస్తారు. అంతే తప్ప ఉప్పల్ బాల్ లాంటి దిగువ మధ్య తరగతి వాళ్ళు మీకెందుకు నస్తారు? నిజంగా ఉప్పల్ బాలు ఎందుకు ఆ విధంగా చేస్తున్నానని ఆలోచించరు. ఒక జడ్జి స్థానంలో కూర్చొని అసలు ఉప్పల్ బాలును నువ్వు క్యారెక్టర్ ఏంది, నువ్వు ట్రాన్స్జెండరా లేకపోతే నువ్వేంది, నువ్వు డబ్బుల కోసం చేస్తావా, పిచ్చి పిచ్చి కామెడీ, నీకు ఫ్యాన్స్ ఉంటారా అంటే ఉప్పల్ బాలుని సోషల్ మీడియాలో ఫాలో అవుతుర్రు అంటే ఆయన అభిమానులే ఉంటారు కదా, ఆయన అభిమానించే వాళ్ళే కదా, ఆయన కామెడీ నస్తేనే కదా ఆయన ఫాలో అయ్యేటోళ్ళు. దాదాపు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు మరోడికి. ఆ 1,00,000 మంది ఫాలోవర్స్ ఉత్తానే ఆయన ఫాలో అవ్వరు కదా, ఆయన చేసే జోక్స్ ఎంటర్టైన్ అవ్వడానికే కదా. అదేవిధంగా ఆయన విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అవన్నీ కూడా ఆయన పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే ఆయన కుటుంబం గుర్తొస్తుంది ఆయనకు. నీకంటే సింపుల్గా అవకాశం వచ్చింది, ఈరోజు బిగ్ బాస్ షోలో ఒక జడ్జిగా కూర్చున్నావు. ఆయనకు అవకాశం ఇస్తే కదా ఆయన టాలెంట్ ఏందో తెలిసేది. ఆయనకు అవకాశం ఇస్తే కదా నువ్వు అడిగిన ట్రాన్స్జెండరా లేకపోతే నువ్వు ఇట్ట పిచ్చి పిచ్చి కామెడీ అని మాట్లాడుతున్నావు కదా. అవకాశం ఇస్తే ఆయన ఏందనేది చెప్పేటోడు ఆయన పిచ్చి కామెడీ లేకపోతే మంచి కామెడీ, ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా లేదా కూడా తెలిసేది కదా. ఆయనకు అవకాశం ఇస్తే, అవకాశం ఇవ్వకుండా ఒక వ్యక్తిని అవమానించడం అది ఒక సామాన్యుని అవమానించడం. నిజంగా ఈ బిగ్ బాస్ షో అనేది కూడా రద్దు చేయాలి. అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఈ బిగ్ బాస్ షోని చూసి సగం మంది బయట చెడిపోతున్నారు. ఈ బిగ్ బాస్ షోను ప్రతిసారి బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఆ సిపిఐ నారాయణ ప్రతిసారి మాట్లాడతాడు. నిజంగా ఆయన మాటలతో నాకు ఈరోజు ఏకీభవిస్తున్నా. ఎందుకంటే మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు సమాజానికి? ఉప్పల్ బాలుని తీసుకుంటే సమాజానికి ఏం ఉద్ధరిస్తాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి మీ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? దాని మీద కూడా సమాధానం చెప్పాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ బాస్ అనే షో వల్ల సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా, సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, దాని మీద సమాధానం చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత ఉప్పల్ బాలు గురించి మాట్లాడతారు. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.